ఏ ఎప్పుడు గవ్వేనా కొత్తగా ఉండాలి, నలుగురు మెచ్చాలి. ఒక వీడియో పెట్టినామంటే రాకెట్ రాకెట్ స్పీడ్లు ఉరకాలే. బుడ్డ పోరల లెక్క నడిపితే ఎవరు చూస్తారు? ఏహే, ఈ వారం చూసుకుందాంరా, నువ్వో నేను బండి తీసుకొని చక్కగా ఆడికే వచ్చేయి. ఏ వానితోనేమవుతుందిరా, దొరుకుతామని బూగులు పడుతుంటాడు. ఎట్లా తప్పించుకోవాలనో మాకు తెలియదా? ఒకళ్ళని చూసి ఒకళ్ళు గిట్లనే తయారైతున్నారు మరి. అరే పోలీసులేంది కార్ను పొరక వేస్తాన్రు అని పరిశాన్ కాకుర్రి. ముచ్చట తెలిస్తే ఇంకో 4 అంటియుర్రి అంటారు పక్క. హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాల కార్ రేసింగ్లు పెట్టుకొని రోడ్ల మీద తమాషాలు చేస్తుర్రట. మళ్ళా తొవ్వలు మా తాత జాగిర్ అన్నట్టు తయ్యినాడిర్రట. పోలీసులు ఆప్తే కూడా అట్లనే దంచిండట గీ పైల్వాన్. ఓ కానిస్టేబుల్ కు చేతుకు దెబ్బ దాకుడుతోటి లాఠీలు అందుకుంటే గప్పుడు బిరేక్ దొక్కిండు. స్టేషన్ గుంజుకొచ్చి కేసు పెట్టిండ్రు. ఇర్ఫాన్ అని చెప్పి వీళ్ళకి సంబంధించిన ఒక ఫ్రెండ్ చార్మినార్లో ఉంటాడు. అతను కూడా ఏమి ఇలాంటిది ఒక ఇన్స్టా పేజ్లో అతను కూడా రకరకాల వేరు ప్లేస్లలో రైడ్ చేసిన స్టంట్ చేసిన వీడియోలు అప్లోడ్ చేసి చేస్తున్నాడు అని చెప్పేసి అతను చూసి ఇతను కూడా ఇన్స్పైర్ అయ్యాడు. ముద్దుగుంది పోర్రి, దోస్తుగాడు రీల్స్ చేస్తుండని చూసి లైక్ల కోసం గదే కథలు పడ్డాడు. హిగిటి చూడుర్రి, బండి తొక్కుడు దొక్కితే డబుల్ సెంచరీ దాటింది. ఔటర్ రింగ్ రోడ్ మీద గంటకు 200 కిలోమీటర్లు ఎట్లా ఉరుకుతున్నానో చూడుండ్రని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఇంకో తోపు సింగు కార్ అంత రువ్వడిగా వీడియో కూడా సోషల్ మీడియాలో ఉరుకుతే పోలీసులు దొరకబట్టి అరెస్ట్ చేసిండ్రిగా. గంత స్పీడ్ ఎందుకు పోయినవంటే కొత్త కారు టెస్టింగ్ చేసిన సారు అన్నాడట. ఇది మొన్న రాత్రి విజయవాడల కార్ల ఫైటింగ్. ఇద్దరు దోస్తులకు ఓ పిల్ల ముచ్చట్ల పంచాయతీ పుట్టి చేతులతోటి కొట్టుకునుడు కామన్ అని కార్లతోటి కొట్టుకుంటే తొవ్వంట పోయేటోళ్ళంతా ఆదురుకున్నారు. పోలీసులే మూకోలే, కేసు కట్టి అరెస్ట్ చేసిండ్రు. పెద్దింటి పిల్లలు మరి ఇంత వేసినట్టుర్రు కార్లు తీసుకొని రోడ్ల మీదకి వచ్చి తాండవం ఆడతాన్రు. గిసొంటోళ్ళకి బండ్లిచ్చిన అయ్యవ్వాలి అనాలే ఫస్ట్. మీ దిక్కుమాలిన సంబరం కోసం మీ పంచాదుల కోసం మందినెందుకు పరిశాన్ చేస్తుండ్రా నాయనా?